మీకు తెలుసా? ముగ్గుని తమిళనాడులో కోలం అని, ఆంధ్ర అండ్ తెలంగాణలో ముగ్గులు అని, బెంగాల్లో అల్పన అని, రాజస్థాన్లో మందన అని అంటారు. ఇది మన అమ్మల నుంచి వస్తున్న, ఎప్పటి నుంచో తరతరాలుగా ఫాలో అవుతున్న ఒక ట్రెడిషన్. ముగ్గుని డైలీ వేయడం వల్ల శుభమని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనేది చాలామందికి ఉన్న నమ్మకం. అంతేకాదు, జనరల్గా ముగ్గుల్లో మనం కోలం, స్వస్తిక్, శంఖం, కమలాలు వంటి డిజైన్స్ వేస్తాం. దానివల్ల దుష్టశక్తులు దూరంగా ఉంటాయని కూడా చాలామందికి నమ్మకం. అంతేకాదు, మన పూర్వపు రోజుల్లో ముగ్గుని బియ్యపిండి, పసుపు వంటి న్యాచురల్ మెటీరియల్స్ యూజ్ చేసి వేసేవాళ్ళు. దానివల్ల ఇంటి లోపల ఉన్న స్టోర్ చేసుకున్న బియ్యం, వాటికి చీమలు కానీ ఎలాంటి పురుగులు కూడా పట్టకుండా ఉండేవి. ముగ్గు వేయడం అనేది ఒక ట్రెడిషనల్ డెకరేషన్ అండ్ ఒక హెల్తీ డైలీ యాక్టివిటీ కూడా. ముగ్గు వేసేటప్పుడు మనకి తెలియకుండా సహజంగానే మన ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ని మనం జ్ఞాన ముద్రలో పెడతాము. దానివల్ల ఆ ముద్ర వల్ల మనలో యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గుతాయి. అంతేకాదు, మనలో ముగ్గు వేయడం వల్ల క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. అంతేకాదు, మనలో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి. ముగ్గు వేయడం వల్ల మన ఫింగర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ మన నర్వస్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ముగ్గు వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు, మన లెగ్స్ అండ్ బ్యాక్ బోన్కి జెంటిల్ ఒక స్ట్రెచ్ అనేది ఉంటుంది బాడీకి. సిమిలర్గా ఒక చిన్న టైప్ ఆఫ్ యోగా ఎక్సర్సైజెస్ అనేది కూడా అయిపోతుంది అన్నమాట ముగ్గు వేయడం వల్ల. చాలామంది ముగ్గు వేయడం అబ్బా ఇప్పుడు ఇది ఒక పని అనుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. కానీ నా సజెషన్ అయితే చక్కగా దాన్ని ఒక మెడిటేషన్ లాగా ఫీల్ అయ్యి చేయండి. నిజంగా మనకి చాలా మెంటల్ పీస్ ఉంటుంది ఇష్టపడి చేస్తే.